ఏమిటి సార్ అదలా ఉన్నారు? ఏం బాగలేదు. ఒంట్లో బాగాలేకపోతే ఎందుకు వచ్చారు సార్? ఒంట్లోనే కాదయ్యా, ఇంట్లో కూడా బాగాలేదు. సిస్టర్, అమ్మగారు ఏంటో మాదిరిగా ఉన్నారు. నీ బొంద నీ వల్లే. నేనేం చేశాను? నువ్వు ఎత్తావు మొగజన్మ. ఎందుకు మనుషుల్ని పడుకోబెట్టి పరపరా కొయ్యమంటే కొస్తావు, సొరకాయలకు వస్తున్నట్టు. ఆ మాత్రం తెలుసుకోవద్దు. సిస్టర్ ప్లీజ్ కాస్త ఎవరగచ్చు. చెప్పడానికి ఏముందండి, అయ్యగారు తన కూతుర్ని మీకిచ్చే పెళ్లి చేయాలని మంచి పట్టుదలగా ఉన్నారు. అలాగా? అరే, ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే. ఇవన్నీ చెబుతూ కూర్చుంటారటండి. అర్థం చేసుకోవాలి కానీ అసలు ఆయన ఈ పాటలని ఎందుకు పడుతున్నారంటారు? నా కోసమే. అయితే వెంటనే వెళ్ళి పప్పిని పెళ్లి చేసుకుంటానని అయ్యగారితో నా అభిప్రాయం చెప్తాను. మీ అభిప్రాయం వినడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడారండి? అసలు విషయం అది కాదండి. అమ్మగారు లేరు, తన అసిస్టెంట్ డాక్టర్ కు కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అమ్మగారు పట్టుదల. అలాగా? పెద్ద చిక్కే వచ్చింది. ఇప్పుడు ఏమిట్రా చేయడం? చపాతీలు చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? పిడకలు చేయి. ఇదిగో చూడు, ఆ పిల్ల చూస్తూ చూస్తూ ఆ పిడత మొహాన్ని చస్తే పెళ్లి చేసుకోదు. వాడికంటే నువ్వు 1000 రెట్లు అందంగా ఉన్నావు, నిన్నే చేసుకుంటుంది. అందుకని ఆ అమ్మాయి నీ వైపు తిప్పుకుని కాస్త మంచి చేసుకో. అప్పుడు అమ్మగారి కోరిక తీరుతుంది, మనస్సుకి శాంతి దొరుకుతుంది. రే, నా కోసం అయ్యగారు బాధపడడం నేను చూడలేనురా. ఆయన మనశ్శాంతి కోసం ఏమైనా చేస్తాను. వెంటనే పప్పిని ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను. అబ్బా అబ్బా, ఇప్పుడేంటి మీరు మగవాళ్ళు? హలో మిస్టర్ సీతారాం. హలో డాక్టర్ రాజారాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చారు? అబ్బాయి ఏం లేదు, నా ఫ్రెండ్ అమ్మగారు ఈ కాలేజీలో ప్రిన్సిపల్. ఆవిడ అడిగి వాడి అడ్రస్ తీసుకుపోదామని వచ్చాను. అయితే లోపలికి వెళ్ళొచ్చుగా? అబ్బే ఎందుకు, ఆవిడ గారు బిజీగా ఉంటారు కదా, ఎలాగో బయటకు వస్తారని ఇక్కడే కూర్చున్నా. అవును, మీరెందుకు వచ్చినట్లు? అదే నా ఫ్రెండ్ అత్తగారు ఈ కాలేజ్ లెక్చరర్. ఆవిడ అడిగి అతను అడ్రస్ తీసుకుపోదామని వచ్చారు. అవునా? అవునవునవును. చిత్రంగా ఉంది, ఇద్దరం ఒకే పని మీద వచ్చాం కదా. అవును, మరి నేరుగా లోపలికి వెళ్ళొచ్చుగా? ఎందుకు? ఆమె పాపం లోపల బిజీగా ఉంటారు, ఎలాగో బయటకు వస్తారు కదా అని. అంతేనా? కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, మీ లెక్చరర్ గారు ఇంకా రాలేదే? కమింగ్ వస్తారు. అవును, మీ ప్రిన్సిపాల్ ఇంకా రాలేదే? ఇందాక నువ్వన్నదే కమింగ్ వస్తారు. వెయిట్. ఎవరు వాళ్ళు? రమణారెడ్డి. సరే, అసలు ఎవరు వాళ్ళు? మా అమ్మ నాన్న నా కోసం కష్టపడి సెలెక్ట్ చేసిన అల్లుళ్ళు. ఓహో, ఎక్కడికి వచ్చారు? నాకోసమే. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏ కాలేజీలో చదువుతున్నానో నన్ను అడగకుండానే వాళ్ళిద్దరు అరగంట పోట్లాడుకున్నారు. నేను చెప్పలేదు, మొత్తానికి ఎలాగో కనుక్కున్నట్టున్నారు. అందుకని ఇక్కడికి వచ్చి ఇద్దరు కాపలా వేశారు. ఓహో, అదా సంగతి. అయితే ఉండు, వెళ్ళ పని చూస్తాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని? అదే
ఏ లేదండి, వీళ్ళ అత్త కాదు కాదు, వీళ్ళ అమ్మ కాదు కాదు, వీళ్ళ అత్త కాదు, వీళ్ళ అమ్మ. ఆడపిల్లలకి ఎలాంటి చేయడానికి వచ్చారా? ఎటువంటి పోలీస్ స్టేషన్? మేము అలాంటి వాళ్ళే కాదండి. ఏం సీతారా? అవును రాజారావు. అమ్మ అమ్మ